నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా. చింతపల్లి బైపాస్ సమీపంలో 626 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ సోదరి ప్రభుత్వ భూమిలో వేసిన ఫెన్సింగ్ మిర్యాలగూడ తహసీల్దార్ హరిబాబు ఆధ్వర్యంలో ఆర్ఐలు, సర్వేర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పోలీస్ బందోబస్తుతో వడ్డెరా భవన్ నిర్మాణాలను కూడా జేసీబీతో నిర్మాణాలను తొలగించిన అధికారులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఆగ్రహం. మేడం ఏం లేదు పేరు రాయపూడి మాశేఖర్, మా మేడం పేరు రాయపూడి భవాని. ఆమె పేరు మీద 2012లో మేము కొన్నాము. పక్క వాళ్ళు అమ్మారు మాకు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మేము ఇది మన ఫెన్సింగ్ చేయించాము చుట్టూ. తర్వాత ఎల్ఆర్ఎస్ తీసుకున్నాం, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాం, డోర్ నెంబర్ తీసుకున్నాం. మాకు తెలియకుండా కూలగొడుతున్నారు. నాకు వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసి చెప్తే వచ్చి ఎంఆర్ఓ అడిగితే నీకు చెప్పేది ఏం లేదు, నేను కనీసం మాకు చెప్పొద్దంటే బయట మాకు పేరు ఉంది, సెల్ నెంబర్ ఉంది, మాకు చెప్తే మాకు ఫలానా అంటే మేమే తీసేసుకుంటాం కదా అంటే ఒక రెస్పాన్స్ లేకుండా ఒక అధికారి ఇలా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తామని మేము మా దగ్గర మొత్తం పర్మిషన్ ఉంది, మా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 3 ఫీట్ మేము లోపలికి వచ్చినామంట, బయటకు వచ్చినామంట మేము గవర్నమెంట్ ల్యాండ్లో. అదే చెప్పొచ్చు కదా, మేము చెప్పాం మాకు అవసరం లేదు, మేము మా ఇష్టం వచ్చినా మేము చేసుకుంటాం అని మాట్లాడుతుంది ఆయన. ఎదురు తిరిగితే క్రిమినల్ కేసు పెడతామని మాట్లాడుతుంది. సిస్టర్ అవుతుంది. 2012లో 22 గుంటల భూమి ఖరీదు చేయడం జరిగింది. వాళ్ళు ఫెన్సింగ్ పెట్టుకుని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఏదో 3 అడుగుల ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అంటారు. ఇప్పుడే మార్కింగ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక్కసారి మీరు చూడండి. మార్కింగ్ చేయలే, పోలు పెట్టలే. పక్క ప్రైవేట్ ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఇది జాయింట్ సర్వే పెడతారు జనరల్ ఎవరైనా. వాళ్ళ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి అవసరం లేదు, కానీ ఇది కక్షపూరితంగా చేస్తున్నారు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుంతలు తీస్తున్నారు. అసలు ఏది మార్కింగ్ చేయలే, ఏది లేదు. ఇంకో పక్క పొలుస్తున్నారు, ఓ పక్క గుంత తీస్తున్నారు. ఇది కావాలని చెప్పి చేస్తున్నారు. మిర్యాలగూడ ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే అది అంతా వాళ్ళదే ల్యాండ్ ఉంది, అమ్మిన వాళ్ళదే. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటారు, కానీ ఈ పద్ధతి అయితే బాగాలేదు. ఆయన డ్యూటీ బాగా చేస్తున్నా అంటుండే. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు అంటే సబ్ కలెక్టర్ గారితో మాట్లాడమని అంటుండే. సార్ ఏమో పెద్ద ఆయన ఫోన్ ఎత్తాడు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేడు. వాసం గవర్నమెంట్ ల్యాండ్లని వాళ్ళు కాపాడితే సంతోషం, మేము కూడా దానికి ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇది క్లియర్గా వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ మనుషులను కూడా తీసుకొచ్చినా కానీ కావాలని ఇది చేస్తారు. ట్రైన్కి సంబంధించిన కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. గవర్నమెంట్లో ఇది కావాలని చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మీరందరూ కూడా చూసినట్టయితే ఎవరైనా చెప్తారు ఇది పక్క భూమి వాళ్ళని పిలవకుండా నేనే సర్వే చేసుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ సర్వే కాగితం ఏమంటే నేను ఇయ్యాలని మాట్లాడుతున్నాడు తహసీల్దార్ గారు. ఉద్దేశపూర్వకంగా మరి ఆయన ఏం ఆశించి చేస్తుందో లో ప్రభుత్వ భూమికి సంబంధించి 711 పక్కనున్న సర్వే నెంబరు 3 ఫీట్లు 600 ఎకరాల్లోకి జరగడం అనేది ఆల్రెడీ ఒక నెల క్రితం సర్వే చేసి ఫిక్సప్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిలో భాగంగా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లో 3 ఫీట్లు పట్టదారు జరిగిందో దాన్ని ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటూ ఇల్లీగల్గా కాంపౌండ్ చేసిన దాన్ని టెంపరీ స్ట్రక్చర్ని తోలగొట్టడం జరిగింది.
దాని ప్రకారం మనం ఈ 626 మొత్తం బౌండరీ ఫిక్స్ అప్ చేసి ప్రభుత్వ ఆధీనంలో బోర్డు కూడా పాతడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చారా సార్? నోటీసు దీనికి టెంపరేచర్ చెప్పి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది కాబట్టి అవసరం లేదు. ఆల్రెడీ గతంలో కూడా 2-3 సార్లు సర్వే చేసి మనం దీన్ని ఫిక్సప్ చేయింది. ఆయన చెప్పినప్పటికీ కానీ వాళ్ళు తీయకపోవడంతో ఈరోజు ఇల్లీగల్ సెర్చ్ అని తీసేయడం జరిగింది. హైదరాబాద్లో వచ్చినాను. హైదరాబాద్లో లాగా కూడా ఇక్కడ కూడా ఎక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుందండి ఆ నాలా అనేది డైవర్ట్ చేయడం జరిగింది. డైవర్ట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్లో జరిపారు. నాలా అనేది పై పట్టా ల్యాండ్లోకి పోవడం జరిగింది. దాన్ని డైవర్ట్ చేసుకొని ఇప్పుడు 3 ఫీట్లు 626 సర్వే నెంబర్లోకి ప్రభుత్వ భూమిలోకి జరిగారు కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారి సబ్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ని కొలగొట్టడం జరుగుతుంది.